అందరికీ నమస్తే అండి. నాకు డౌటు వైసీపీకి, టీడీపీకి కూటమికి ఏమన్నా ఇంటర్నల్ లింకులున్నాయా? వీళ్ళ మధ్య, వాళ్ళ మధ్య ఏమన్నా నీకిది, నాకది అనే బేరాలు నడుస్తున్నాయా? అంటే ఇలా అడగకూడదు. ఇలా అనడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ ఎందుకో నాకు కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నారా లోకేష్ గారు గతంలో 2024, 23, 22 ఆ టైంలో చేసిన ఆరోపణలను ఇప్పుడు వీళ్ళు మర్చిపోతే ఎలా? ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మీరు పక్కన వచ్చిన ఒక వార్తలు చూడండి. ఈడీ అరెస్ట్స్ ఐపాక్ డైరెక్టర్ ఇన్ వెస్ట్ బెంగాల్ కోల్ స్కామ్ కేస్. సో ఐపాక్ కో ఫౌండర్ వినేష్ చందల్ అరెస్టెడ్ ఇన్ ఎ కేస్ లింక్ టు బెంగాల్ కోల్ స్కామ్. సో ఇవన్నీ నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు. దీని సారాంశం ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణం ఒకటి జరిగింది. ఆ కేసులో ఐపాక్ కో ఫౌండర్గా ఉన్న వినీల్ అరెస్ట్ అయ్యాడు. అతని పేరు వినేష్ చందల్ అరెస్ట్ అయ్యాడు. గవర్నమెంట్ స్కామ్ చేయడం అంటే ఐపాక్ కూడా అరెస్ట్ అవ్వడం ఏంటి? ఇతను పూర్తిగా ఏంటి, ఒక రాజకీయ పార్టీకి సెఫాలజిస్ట్గా పనిచేసే సంస్థ ఐపాక్ అనేది. వీళ్ళు అరెస్ట్ అవ్వడం ఏంటి ప్రభుత్వ కుంభకోణంలో? సో ఎందుకు అరెస్ట్ అయ్యారంటే మమతా బెనర్జీ గారికి 2021లో అంటే టీఎంసీ పార్టీకి 2021లో కూడా సోకాల్డ్ ఈ ఐపాక్ వాళ్ళు వర్క్ చేశారు. ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఐపాక్ వర్క్ చేసింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్ నుంచి తప్పుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడే మమతా బెనర్జీ గారి కోసమే వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీతో వర్క్ చేసే క్రమంలో ప్రభుత్వ కుంభకోణాలకు కూడా, అంటే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి సలహాలు ఇస్తారు. ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చాక డబ్బులు ఎలా తీసుకోవచ్చు, డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే సలహాలు ఇస్తారేమో. అక్రమాలు ఎలా చేయొచ్చు, కుంభకోణాలు ఎలా చేయొచ్చు అని సలహా ఇస్తారేమో. అలా చేసే కుంభకోణాల్లో వీళ్ళు కూడా వాటా తీసుకుంటారనేది ఈడీ గుర్తించి ఇతన్ని అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దీన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్కు లింక్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేశానంటే నాకు బాగా గుర్తు. వీలైతే నేను పక్కన క్లిప్పింగ్స్ కూడా పెడతాను. పవన్ కళ్యాణ్ గారు 2022, 23 ఆ టైంలో వారాహి యాత్ర ఒకటి ప్రారంభించినప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు. డేటా చోరీ జరుగుతోంది, వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో డేటా సామాన్యుల నుంచి డేటా తీసుకొని ఎఫ్పిఓ హైదరాబాద్లోని ఎఫ్పిఓ అనే గ్రూపునకు పంపిస్తున్నారు అనే ఆరోపణ చేశారు. అది ఐపాక్ ద్వారానే నడుస్తోంది, ఐపాక్ టీం అక్కడ నడిపిస్తోంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ ఈ ఆరోపణలు చేశారు కదా. అంటే ఐపాక్ 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి పనిచేసింది. ఐపాక్ 2021లో టీఎంసీ అధికారంలోకి రావడానికి పనిచేసింది. ఐపాక్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక కూడా వాళ్ళ తరపున పనిచేసింది. ఐపాక్ 2021లో టీఎంసీ అధికారంలోకి రావడానికి పనిచేసి ఆ తర్వాత కూడా వాళ్ళతో పాటు పనిచేసింది. ఇప్పుడు అదే ఐపాక్ అక్కడ ఈడీ అరెస్ట్ చేసింది కోల్ స్కామ్లో. మరి ఇక్కడ ఐపాక్ వాళ్ళది గత ప్రభుత్వ స్కాముల్లో పాత్ర ఉందా లేదా, ఇది డౌట్. లేకుండా ఎందుకు ఉంటుంది? తీయండి డేటా చోరీ. ఎఫ్పిఓ హైదరాబాద్లోని సీతాఫల్ మండి అనే ఏరియాలో, సీతాఫల్ మండి ఏనో ఆ పక్కన ఒక ఏరియాలో కొంతమంది ఎంప్లాయీస్తో ఒక గ్రూప్ నడిపించారు. ఇక్కడ నుంచి డేటా అంతా అక్కడికి వెళ్ళింది. సో అక్కడ ఏం చేశారు వీళ్ళు? వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారు? ఏ అకౌంట్ నుంచి కొట్టారు? సో అలాగే ఐపాక్ ఎంప్లాయీస్ని కొంతమందిని ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లో పెట్టలేదా? వాళ్ళకి ప్రభుత్వ శాఖల నుంచి జీతాలు ఇవ్వలేదా? సో ఇదంతా డేటా తీయొచ్చుగా ఈ ప్రభుత్వం. ఎందుకని ఉపేక్షిస్తున్నారు, ఎందుకని ఊరుకుంటున్నారు? ఏమో ఆ ఐపాక్ వాళ్ళతో వీళ్ళకి కూడా లింకులు ఉన్నాయేమో. ఇప్పుడు గతంలో 2019లో ఐపాక్లో పనిచేసిన శాంతోను సింగ్ అనే వ్యక్తి 2024 వచ్చేసరికి రాబిన్ శర్మ గారి టీంలో షో టైమ్స్లో జాయిన్ అయ్యాడు. సో అప్పుడు టీడీపీ ఓటమి కోసం పనిచేసిన శాంతోను సింగ్ 2024లో కూటమి గెలుపు కోసం పనిచేశాడు. సో ఇక్కడ కామన్ పీపుల్ ఉండేసరికి రెండు చోట్ల కూడా కామన్ కదా, ఎందుకులే వదిలేద్దాము, ఇల్లు మనవాళ్ళే కదా అనే ఆలోచనతో ఉన్నారేమో. కానీ అది ప్రజలకు మంచిది కాదు. అది పాలనలో జవాబుదారీతనం అనిపించుకోదు. అది పాలనలో ట్రాన్స్పరెన్సీని మిస్ చేస్తుంది. అది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పారు గతంలో అనేలా జనంలో ఒక ముద్ర వేస్తుంది. ఆ ముద్ర ఉండకూడదు అనుకుంటే చేయండి. ఐపాక్ వాళ్ళు వైసీపీతో పాటు లింక్డ్గా ఉన్నప్పుడు ఏమేం చేశారు, వాళ్ళ వ్యవహారాలు ఏంటనేది తీయండి. సో వైసీపీ హయాంలో జరిగిన అనేక వ్యవహారాలను తీస్తే వీళ్ళ గుట్టు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళ సంస్థలను కాస్త అగ్రెసివ్గా రంగంలోకి దింపింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. సో ఇక్కడ ఎన్నికలు లేవు, సో వీళ్ళతో మాకు కయ్యం అవసరం లేదంటారా? కానీ ప్రజలకు కావాలి. వాస్తవం ఏం జరిగిందో, గతంలో ఏం స్కామ్స్ జరిగాయో ప్రజలకు కావాలి. కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ.